కీర్తనకారుడు అంతకుముందు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? 124లో డీల్ విత్ యువర్ సర్వెంట్ అకార్డింగ్ టు యువర్ లవ్. నీ కృపను బట్టి నాతో వ్యవహారం చేయమంటున్నాడు. అండ్ టీచ్ మీ యువర్ డిక్రీస్. నీ ఆజ్ఞలు నువ్వు ఎలాగుండమని చెప్తున్నావో నాతో అది మాట్లాడమంటున్నాడు, బోధించమంటున్నాడు, తెలియపరచమంటున్నాడు. ఈయన ఎలా పడితే ఈయనకి ఇష్టం వచ్చింది నడవటానికి కీర్తనకారుడు ఇష్టపడట్లేదు. అసలు ఏమాత్రం కూడా ఒక్క క్షణం కూడా తన జీవితంలో తనకి నచ్చినట్టుగా జీవించటానికి కీర్తనకారుడు ఇష్టపడట్లేదు. ఆయన కృపను బట్టి ఆయనకి ఇచ్చిన ప్రతి క్షణం కూడా ఆయన ఇష్ట ప్రకారంగా మాత్రమే జీవించాలి. మానోహ ఏం చేశాడు? కుమారుని ఇస్తానని చెప్పాను, కానీ మానోహ ఏమన్నాడు? ఆ దేవదూతను మరలా పిలిస్తే ఆ కుమారుని ఎలా పెంచాలో నేను కనుక్కోవాలి, మరలా ఒకసారి ఆ దేవదూతను రమ్మని చెప్పున్నాను. అది అవునా? అదే మనకిస్తే యాహూ అని ఎగిరి ఎమ్మటి దగ్గరలో ఉన్న స్వీట్ బాక్స్ ఒకటి కొనుక్కొచ్చి ఆ చెప్పిన ఆయన వదిలిపెట్టి ఎందుకోసం ఇచ్చారు అనేది కనుక్కోవటం గాలికి వదిలిపెట్టి సెలబ్రేషను హడావుడి, ఎప్పటి నుంచో ఆడపిల్ల అయితే ఎప్పటి నుంచో వేద్దాం అనుకున్న లంగా జాకెట్లు ఇవన్నీ మన హడావుడి స్టార్ట్ అయిపోయింది. మానవ కూడా అంతే అనుకున్నాడా? అట్లాగా అనుకోలేదన్నమాట. కాబట్టి ఆయన కృపను బట్టి అందరూ ఇటు చూడాలండి, దయచేసి అందరూ ఇటు చూడాలి. కాబట్టి ఆయన కృపను బట్టి ఆయన ఇచ్చిన క్షణం అంట, ప్రభువా ఈ క్షణం నీ కృపను బట్టి నాకు ఎందుకు ఇచ్చావో, ఈ క్షణం దేని కొరకు ఇచ్చావో, నేను ఏం చెయ్యాలని ఇచ్చావో దాని కొరకు మాత్రమే ఈ క్షణాన్ని నేను ఖర్చు పెట్టేటట్టుగా నీ కృపతో నన్ను నడిపించమని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు కీర్తనకారుడు. అవునా? ఈ కీర్తన ఏమనుకున్నాం? ప్రార్థన కీర్తన ఇది. అవునా? అసలు ఎలాగ మొరపెట్టుకుంటున్నాడు చూడండి. ఎంత భయమో వణుకు కీర్తనకారుల్లో మనకి కనిపిస్తూ ఉందండి. ప్రతి మనిషి ఈ రీతిగా ఉండాలి అని దేవుడు తన ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు అనమాట. అంత స్థాయిలో ఆ భయము వణుకు మనలో కనపడుతుందా? ఎక్కడ నేను లైన్లో నుంచి తొలగిపోతానో, ఆయన ఇష్ట ప్రకారంగా కాకుండా నా ఇష్టాన్ని ఎక్కడన్నా నెరవేర్చుకుంటానేమో అనే ఒక భయం వణుకు మనలో కనపడుతుందా? అది చెక్ చేసుకోవాలి అని అంటున్నాడు. ఎవరు ఉంటున్నారండి? వాళ్ళు చూడట్లేదా సీరియల్, వీళ్ళు ఆటలేదు అబద్ధాలు, వీళ్ళు చెప్పుకోవట్లేదా ముచ్చట్లు సాడీలు అంటే వాళ్ళని చూసి చెప్పుకుంటే రేపు వాళ్ళు ఉండే స్థానంలో ఉండటానికి సిద్ధమేనా? నువ్వు నేను ఉండటానికి ఆ స్థానంలో ఆయన ఇష్టపడట్లా, కానీ వాళ్ళు ఉండే స్థానంలో ఉండటానికి సిద్ధపడితేనే వాళ్ళతో పాటు పోయి ముచ్చట్లు చెప్పాలి, సాడీలు చెప్పుకోవాలి, వాళ్ళలాగా ఉండటానికి వెళ్ళాలి ఇంక మనం. అర్థమవుతుందండి? కాబట్టి జ్ఞానం కలిగి ఉండాలి. మనం ధ్యానించుకున్న దాంట్లో కీర్తనకారుడు ఏమంటున్నాడు? నాకు యొక్క జ్ఞానాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నాడు అనమాట. అవునా? 125లో ఉంది, ఐ యామ్ యువర్ సర్వెంట్ గివ్ మీ డిసర్న్మెంట్. అంటే నాకు వివేచన తెలియజేయి, ఎలాగుండాలి ఎలాగా ఉండకూడదు అనే ఒక జ్ఞానాన్ని, నీ జ్ఞానాన్ని నాకు దయచేయను. అంటే ఆయనకు లోక జ్ఞానం లేదా? లోక జ్ఞానం ఉంటుంది, అది పనికొచ్చిద్దా? నిత్య జీవానికి వెళ్తానికి పనికొచ్చిద్దా? ఈ లోకంలో డబ్బు సంపాదించడానికి, పేరు సంపాదించడానికి వీటికి పనికొచ్చిద్ది, కానీ లోక జ్ఞానం నిత్య జీవానికి వెళ్తానికి పనికిరాదు. అది కాబట్టి ఆ జ్ఞానం నాకొద్దు, నీ జ్ఞానాన్ని నాకు దయచేయి అని అడుగుతున్నాడు అనమాట. అవునా? అప్పుడు నేను నీ వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతాను అని అంటున్నాడు. ఇప్పుడు 127వ వచనంలో ఏమనుంది? అపరంజి కంటేను అదే మనం చెప్పాల్సి వస్తే నీకేం ప్రియంగా ఉన్నాయో చెప్పండి అని అన్నారు అనుకోండి. జయశ్రీ క్రిస్టినా నిన్ను అడిగారు, నీకేం చెప్తావు? నీకు అసలు ఈ భూమి మీద సమస్తంలో అసలు నీ జీవితంలో నీకు ఏదంటే ఇష్టం చెప్పు, ఒక 2 చెప్పు అన్నారు అనుకో. కెండ్రజాయిలు కాకుండా ఏం చెప్తావు చెప్పు? మిల్క్ పౌడర్ ఒకటంట, ఇంకా నువ్వేనా జయశ్రీ క్రిస్టినా అంటే? నువ్వేనైతే చెప్పు, ఏం ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నావు? మరి నువ్వు కాకపోతే కాముండు చెప్పండి. కీర్తనకారుడు తన ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాడు. అవునా? ఆ ఉద్దేశాన్ని దేవుడు సమర్థిస్తున్నాడు. ప్రతి మనిషి అలాగా ఉండాలి, అలాగే ప్రియమైనవి అవే అయి ఉండాలి అని అంటున్నాడు. మనకు ప్రియమైనవి ఏమై ఉన్నాయి? మనకు ప్రియమైనవి ఏంటి? స్ట్రైట్ కట్ డ్రెస్లా,
లేకపోతే పెపే జీన్స్లా, లేకపోతే మన ప్రియమైన ఏంటి అసలు? కాటన్ శారీసా? వానాకాలం వస్తుంది కాబట్టి కాలానికి ఒక రకమైన శారీస్, అలాంటి శారీస్ కానీ మన చేతిలో పని అంటే ఇంకా రకరకాల సౌండ్స్, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అన్నీ నడుస్తూ ఉంటాయి. అవునా కదా? కీర్తనకారుడు అంటున్నాడు, అవునా, ఈ మాట చెప్పినప్పుడు మన ఇష్టాలు ఏమై ఉన్నాయో మనం అవి చెక్ చేసుకోవాలి. అవునా? మన ఇష్టాలు కూడా అయ్యే ఉన్నాయా? బ్రదర్, మీరు అలా కొంచెం ఒత్తిడి చేసి అడగబాకండి అని అనుకోకుండా మీరు ఎంతమందికి అయ్యే మాకు కూడా ఇష్టం అన్నవాళ్ళు చేయొద్దండి. మా ఇష్టాలు కూడా ఆ ఇష్టాలే అనేవాళ్ళు నామకార్థంగా కాకుండా. ఎందుకంటే మనం అందరం ఎవరు ముందటున్నాం? దేవుని ముందటున్నాం. అవునా బ్రదర్? మా ఇష్టాలు కూడా అయ్యే అన్నవాళ్ళు ఏంటంటే దీని అర్థం ఏంటి అసలు? బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నాయి. సిస్టర్ ఏంటంట? మీరు చెప్పండి, ఏమంటున్నారు? బంగారు కంటెను అపరంజి కంటెను అంటే కీర్తనాకారుడు ఉండే సమయాల్లో ఈ భూమి మీద మొత్తంలో కల్లా విలువైనవి అవేనమాట. అర్థమవుతుంది? అందుకని వాటితో పోల్చారు. అందుకని సొలొమోను కూడా మందిరం కట్టేటప్పుడు ముఖ్యమైనవి, మందసం కన్నా ముఖ్యమైనవి, విలువైనవి ఉన్నాయా? అలాంటి వాటిని కూడా దేంతో పొదిగించాడు? బంగారుతోనే. అవునా? ఆ యొక్క ప్రదేశాన్ని కూడా దేంతో అలికేవాడు? మొత్తం బంగారంతో. ఇంకంతకన్నా విలువైనవి ఆ టైంలో లేవు. కాబట్టి బంగారు కంటేను అపరంజి కంటేను అని అంటే ఈ భూమి మీద ఉన్న సమస్త విలువైన వాటన్నిటికంటే కూడా నాకు నీ వాక్యము ప్రియముగానున్నది అని అంటున్నాడు అన్నమాట. సమస్తము కంటే నీ వాక్యమే నాకు ప్రియముగానున్నది అని అంటున్నాడు. అవునా? మనకేమై ఉందని అడుగుతున్నాడు దేవుడు. కీర్తనాకారులాగా ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాడు. ఒకవేళ మనం చెయ్యెత్తామనుకోండి, మరి వాక్యం అయిపోయేలా అన్నిసార్లు వాచ్యకెళ్ళి ఎందుకు చూసామని అడుగుతాడు. మళ్ళీ అడుగుతాడా లేదా? ఆ బ్రదర్ నాకు కూడా అట్లాగే ఉంది అని అంటే ఏమంటాడు? ఏమంటే వాక్యం అయిపోయే లోపల అన్నిసార్లు వాచ్యకెళ్ళి ఎందుకు చూసావని అడుగుతాడు. అంత ప్రియంగా ఉంటే వాచ్యకెళ్ళి చూస్తామా? ఎప్పుడు చూస్తాం? ఇంకెంతసేపు? అవునా? ఇంకెంతసేపు అబ్బా అనుకున్నప్పుడు అప్పుడే కదా చూసేది. అట్లంట. కాబట్టి సమస్తము కన్నా విలువైనది నీ వాక్యము అని అంటున్నాడు అన్నమాట. దాని ప్రాధాన్యతని గుర్తిస్తూ ఉన్నాడు కీర్తనకారుడు. అర్థమవుతుందండి? దేవుణ్ణి దేవుడుగా తెలుసుకుంటూ ఉన్నాడు అనమాట. దేవుని దేవుడుగా తెలుసుకుంటూ ఉన్నాడు. అంతేగాని ఎంతోమంది పెట్టినట్టుగా దాన్ని అలమరలానే పెట్టలేదు. దానికన్నా ముఖ్యమైన పనులు మాకు చాలా ఉన్నాయండి, అందుకే మేము ఆ పనులు చేసుకుంటూ ఉంటాం. లాస్ట్లో ఏదన్నా టైం దొరికితే పడుకునేటప్పుడు అప్పుడు తీస్తాం. ఒకవేళ ఆ టైం కూడా దొరకలేదు అనుకోండి, చేసేది ఏం లేదు, రేపే ఇంకా చెప్పేది ఏముంది దాంట్లో. అంతేనా? అలా ఉండొచ్చా? అలా ఉండకూడదు. అలా ఉంటుంటే కనుక దాన్ని సరి చేసుకోవాలంటున్నాడు. బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి అని అంటున్నాడు. తర్వాత ఏంటంట? ఏమంటున్నాడు తర్వాత? అండ్ బికాస్ ఐ కన్సిడర్ ఆల్ యువర్ ప్రిసెప్ట్స్ రైట్ అని అంటున్నాడు. నీ యొక్క ప్రతి మాట సత్యం అని అంటున్నాడు. అర్థమవుతుందండి? ఏంటంట? వాక్యంలో వాక్యం ఏంటంట? వాక్యము అనేది తండ్రి నోట నుంచి వచ్చే మాట. యేసుక్రీస్తు వారికి ఇంకొక మాట ఏంటి? ఇంకొక పేరేంటి? తండ్రి వాక్కు. అర్థమవుతుందండి? తండ్రి వాక్కు. ఎవరి మాటలు? తండ్రి మాటలు ఇవి. తండ్రి చెప్తా ఉన్నాడు ఇలా ఉండమని చెప్పి. అర్థమవుతుందండి? కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీ నోట నుంచి వచ్చిన ప్రతి మాట సత్యం అని నేను పరిగణలోకి తీసుకుంటున్నాను అంటున్నాడు. మనం ఉంటుందిలేండి దాంట్లో, అట్లా అబద్ధాలు ఆడద్దని దాంట్లో ఉంటుంది. మాకు తెలుసు, మేము క్రిస్టియన్సే. కానీ ఎవరి మాట అది? అది దేవుడి మాటే. మాకు తెలుసు, మేము
ఒప్పుకుంటున్నాం, కానీ దాని ప్రకారం ఉంటున్నామా అది చెక్ చేసుకోవాలని అంటున్నాడు. అర్థమవుతుందండి. తర్వాత ఏమంటున్నాడు, బికాస్ ఐ కన్సిడర్ ఆల్ యువర్ ప్రిసెప్ట్స్ రైట్. నీ నోట నుంచి వచ్చే ప్రతి మాట, ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట అనమాట. ఆయన వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, బైబిల్ పట్టుకునేటప్పుడు ఆయన నోట పలికిన మాట, దీంట్లో ఉన్న ప్రతి మాట సత్యం అని నమ్మి చదవటం మొదలు పెట్టాడంట. అది దేంట్లో ఎట్లా రాశారు, నిజంగా అసలు ఇట్లా అయి ఉంటుందా అనే డౌట్తో కాదంట, ప్రతి మాట సత్యం అదంతే. ఇక నాకు పొరపాటు అనిపిస్తే నేను అర్థం చేసుకోవటంలో లోపం తప్ప దాంట్లో లోపం అనేది ఉండదు, అదంతే. 4 సార్లు చదివినా 4 సార్లు నాకు అది పొరపాటుగానే కనపడిందంటే 4 సార్లు కాదు 400 సార్లు చదివినా పొరపాటు అనిపించిందంటే మనం అర్థం చేసుకోవటంలో లోపమే తప్ప దాంట్లో లోపం ఉండదు అని అంటున్నాడు కీర్తనకారుడు. అది అంటున్నాడు. వాక్యాన్ని ఎలా పరిగణలో తీసుకుంటాడంట, దాంట్లో ఉన్న ప్రతి మాట సత్యము, ప్రతి మనిషి ఉండాల్సిన విధానము అదే అని నేను నమ్ముతున్నాను, దాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాను అంటున్నాడు. అర్థమవుతుందండి. దయచేసి కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ప్రసంగం లాగా మనం దాన్ని చెప్పుకోవట్లేదులే, కానీ కొద్దిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం పాయింట్లు వైజ్గా. అర్థమవుతుందా? ఇందాకేమంటున్నాడు, ఇందాక వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు, ఈ లోకంలో ఉన్న సమస్తం కంటే నీ వాక్యమే నాకు ప్రియముగా ఉన్నది. అంతేనా కదా? ఇప్పుడు ఒక సృష్టికర్త యొక్క ఉద్దేశము కొరకు జీవించటం కన్నా ఇంకేదన్నా ఉందా విలువైంది, ముఖ్యమైంది ఆ సృష్టికి? ఏది కూడా లేదు. దాన్ని కీర్తనకారుడు దాని విలువని తెలుసుకొని దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతని ఇస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనం కూడా ఉండేది, పిల్లలు కావచ్చు, డబ్బు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా సరే దేని తర్వాత అంట వాక్యము తర్వాతనే అవన్నీ అని మనం కూడా తెలుసుకోవాలి. తర్వాత ఏమంటున్నాడు, ఈ వాక్యంలో రాసున్న ప్రతి మాట ఏంటంట సత్యము. అది ప్రతి మనిషి ఉండాల్సిన సత్యమైన మార్గం, ఉండాల్సిన విధానం అదే. అది కాకుండా వేరొక విధానంలో ఉంటుంటే తప్పుడు మార్గంలో ఉంటున్నట్టు, అంతే ప్రతి మనిషి కూడా. తర్వాత ఏమంటున్నాడు, చూసారండి కీర్తనకారుడికి ఏంటంట, కొంతమందికి ఒక అద్భుతమైన లక్షణం ఉంటుంది. ఏంటంటే ఇది మంచిది అని అంటే దాన్ని వదిలిపెట్టరు, వెంటాడైనా సరే దాన్ని అలవాటు చేసుకుంటారు, దాన్ని పొందుకుంటారు. అర్థమవుతుందండి. ఇది మంచిది కాదు అని అంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దగ్గరకు రానియకుండా చూసుకుంటూ ఉంటారు. ఆ అద్భుతమైన లక్షణం కొంతమందిలో ఉండిద్ది తెలుసా. వాళ్ళు అప్పుడు దాకా తినందైనా ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని అంటే వాళ్ళు అప్పుడు దాకా జీవితంలో ఎప్పుడూ తినకపోయినా సరే దాన్ని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదే అలవాటు మంచిది కదా, నీకు పలానా అలవాటు ఉంది, అది వాక్యానుసారం కాదు, అది మంచి పద్ధతి కాదు అట్లా మాట్లాడటం అని అంటే వాక్యం వెలుగు కదా, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలియజేస్తూ ఉండద్ది. అలా ఉండకూడదు ఏదన్నా మనలో ఉన్నట్టుగా కనపడుతుంటే దాన్ని ఏం చేయాలంటే ఇమీడియట్గా కీర్తనకారుడు ఏమన్నాడు, నేను ఏమాత్రం నా మార్గాన్ని నేను సరి చేసుకున్నప్పుడు అవి నువ్వు చెప్పే విధానంగా కాకుండా వేరొక మార్గంలో ఉన్నప్పుడు నేను ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఇమీడియట్గా నా మార్గాన్ని నేను మార్చుకున్నాను అని అంటున్నాడు. అవునా? మనం మార్చుకుంటున్నామా? అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా కొన్ని అట్లాగా స్థిరంగా ఇస్కరేతేదో మెయింటైన్ చేసుకున్నట్టుగా కొన్ని వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడక ఇంకా అట్లాగే కొనసాగిస్తూ ఉంటున్నాం. జాగ్రత్త, రేపు మనం అదే నాశనం చేసేది. మనం వదిలిపెట్టుకోకపోవటానికి అది మనం ఇష్టపడకపోతే అది మనం వదిలిపెట్టకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి అప్పచెప్పిద్ది ఎక్కడికి? నరకానికి. అర్థమవుతుందండి. అది మనకి దేని మీద అధికారం ఇస్తామో అది మనల్ని ఏలటం చేసేది. పాపం మనం చేసినప్పుడు ఏమైంది, అది మనల్ని ఏలిద్ది అన్నమాట. కీర్తనకారుడు అంటున్నాడు, అట్లా ఏ పాపం నన్ను ఏలుబడి చేయకుండా నీ కృపతో నన్ను కాపాడానని అంటూ ఉన్నాడు. అర్థమవుతుంది. ఇలా ప్రార్థన చేసుకొని సృష్టికర్త దగ్గర ఇలా ప్రార్థన చేసుకొని మనిషి జీవిస్తూ ఉంటే రాబోయే క్షణం ప్రభువా నీ కృప అయ్యి నీ చిత్తమయ్యి నాకు ఇంకొక క్షణం నువ్వు ఇవ్వబోతుంటే గనక ఆ క్షణం నేను ఈ రీతిగా ఉండేటట్టుగా నువ్వే నడిపించిన ఆయన కృపను ముందే ఆశ్రయిస్తూ ఉన్నాడు కీర్తనకారుడు. ఆ క్షణం ఆ వ్యక్తికి ఎలా ఉంటుందంటారు? అసలు
వ్యర్థంగా ఉపయోగిస్తాడు ఆ క్షణాన్ని? అసలు ఉపయోగించడు అట్లా. అవునా? నీకు ఇష్టమై ఇంకొక క్షణం నువ్వు కానీ నాకు ఇద్దామని ఆలోచన నీకుంటే ఆ క్షణం నీ నామ మహిమ కొరకు మాత్రమే నేను జీవించేటట్టుగా నన్ను నడిపించమని ముందే ప్రార్థన సిద్ధపాటు చేసి ఉంచుతున్నాడు. వారి పట్లంతా ఆయన కృప విస్తారంగా ఉంచుతాడంట. ఇప్పుడు అర్థమవుతుందా? అందుకని ఏమంటున్నాడు? ఐ హేట్ ఎవ్రీ రాంగ్ పాత్ అని అంటున్నాడు. తెలుగులో ఏమనుంది? నాకు అసహ్యములు. ఆయనకి ఏంటంటే వాక్యమే పరిమాణం అంతే. ఆయన చెప్పారండి, బిషప్ గారు చెప్పారండి, పాస్టర్ గారు చెప్పారండి, రెవరెంట్ గారు చెప్పారండి, మా అన్నయ్య గారు చెప్పారండి, మా నాన్నగారు చెప్పారు, అవి కాదు పరిగణలోకి తీసుకునేది. ఆయనకి ఏంటంట? వాక్యం పరిమాణం. వాక్యం ఏం చేయమని చెప్తుంది, వాక్యం ఏది చేయొద్దు అని చెప్తుంది, అంతే. ఇక నాకు వేరేది లేదు. అది అర్థమవుతుందండి? అలాగంటున్నాడు. కాబట్టి ఆయన ఏది చెయ్యొద్దు అని అంటున్నాడో అది నా దరిదాపుల్లో కూడా నేను రానిను అని అంటున్నాడు అనమాట. అబద్ధ మార్గములన్నీ నాకు ఎలాగ అసహ్యమైనవి ఆయనకి? వాక్యంలో అది వద్దు అని ఉంది, అది తప్పు అని ఉంది, అలా ఉండకూడదు అని ఉంది, అంతే. దర్శాలు ఆయనకు కావాల్సినదే. అదే నాకు పరిమాణం. వాక్యంలో అది మంచిది కాదు అని ఉంది అని అంటే అదేం చేయాలి? ఇక మనం కూడా ఇంకా దగ్గరికి రానికూడదు, అంతే. అర్థమవుతుందండి? మనం కూడా అలాగే ఉండాలి. ఆయన ఏ రీతిగా ఉంటామంటున్నాడో ఆ రీతిగా మాత్రమే మనం కూడా ఉండాలి. తర్వాత ఏమంటున్నాడు? ఆశ్చర్యములు ఎందుకని గైకొంటున్నాడంట? ఎందుకని దాని ప్రకారంగా నడుచుకుంటున్నాడంట కీర్తనకారుడు? అవి ఎలాంటివి అంట? ఆశ్చర్యములు. యువర్ స్టాట్యూట్స్ ఆర్ వండర్ఫుల్ అని అంటున్నాడు. మనకు అంత అద్భుతంగా కనపడుతున్నాయా వచనాలు? మనకు అంత అద్భుతంగా కనపడుతున్నాయా? మనకి ఎలా కనపడుతున్నాయి? ఒక్కొక్క వచనం ఒక్కొక్క డైనోసార్ లాగా ఉందేమో. అందుకని బైబిల్ చదవడం మాకు భయం అంటే చాలా డైనోసార్లు ఉన్నాయి దాంట్లో. అవి తీరిగానే కరుస్తాయి. అవునా? అందుకే అనుకుంటే పాపం చాలామంది తీరు. వాళ్ళకి ఎట్లా ఉంటాయి అంటే ఒక్కొక్క వచనం ఒక్కొక్క డైనోసార్ లాగా ఉంటుంది. అన్ని డైనోసార్లు ఉన్నాయి, ఆ బుక్ ఓపెన్ చేయమంటున్నారు ఏంటండి రోజు అని చెప్తూ ఉంటారు. అవునా? ఇప్పుడు చాలా ఇష్టమైన స్వీట్ బాక్స్ ఇంట్లో ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? పద్దాక అడిపోయి ఒకసారి వచ్చే స్వీట్ తీసుకోవటం, మళ్ళీ ఇడిపోయి వచ్చే ఒకసారి ఆ స్వీట్ బాక్స్ తీసి మళ్ళీ. నిజంగా ప్రియంగా ఉంటే చేసే పని అదే. నీకు నిజంగా కీర్తనకారులాగా అంత ప్రియంగా ఈ లోక సమస్తం కంటే దేవుని వాక్యం అంత ప్రియంగా ఉంటే ఏం చేస్తాం? అడిపోయి వచ్చి ఒకసారి బైబిల్ చదువుతాం, ఇటుపోయి వచ్చి ఒకసారి బైబిల్ చదువుతాం. ఎటుపోయి వచ్చినా కానీ దాని రోజులు మాత్రం పోవట్లేదంటే అది అంత ప్రియంగా ఉందని మనకి. అది ఎంత ప్రియంగా ఉందో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. రోజుకి అన్నిసార్లు అలమల పక్కన నుంచి వెళ్తాంలే కానీ అలమరలో మాత్రం చెయ్యి పెట్టాం. ఎవరైనా అడిగితే అక్క వాక్యం చదువుతున్నావా అంటే మనం వాక్యం చదువుకుని ఎట్లా అక్క? బ్రష్ కూడా ఏంటంట? బ్రష్ కూడా వాక్యం తర్వాతే. మన అమ్మ దావీదన్న చేసిందంతే కదా, మనం కూడా దాని ప్రకారంగానే ఉంటుంది. చెప్పేది ఏముంది అని అంటాం. నిజమేనా? నిద్రపోయే ముందు చదివినా కానీ చదివినట్టే. ఇది నవ్వుకునే విషయాలు కాదండి, సిగ్గుపడాల్సిన విషయాలే మనకి. ఒకవేళ చేయిపోతుంటే లేదు బ్రదర్ దాంట్లో ఉన్నట్టుగా యాస్టీస్గా నిజంగా మీరు చెప్తుంటే నా జీవితంలో నేను ఏదైతే చేస్తున్నానో దాని గురించి మీరు చెప్తున్నట్టుగా ఉందంటే అంతకన్నా ధన్యులు ఇంక లేరు ఎవరు. అవును కదా? అంతకన్నా ధన్యులు ఇంక లేరు. దేవుడు ఈ రీతిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. నిజంగా అక్కడ చెప్పబడుతున్న వాక్యాలు మనం జీవిస్తున్న విధానం చాలా దగ్గరగా అనిపిస్తుందంటే మాత్రం ఇది ఒక సెలబ్రేషన్ చేసుకోవాల్సిన విషయమే. అవునా? అట్లాగా. తర్వాత ఏమంటున్నాడు? యువర్ స్టాట్యూట్స్ ఆర్ వండర్ఫుల్ దేర్ఫోర్ ఐ ఒబే దెమ్ అంటున్నాడు. కనుకనే ఆయన కార్యాలు ఎలాంటి అంట? ఆశ్చర్యకార్యాలు. ఆశ్చర్యకార్యాలు. కొంతమంది మన కళ్ళ ముందు భయంకరమైన వ్యసనాలు ఉన్న వాళ్ళు మొత్తం మానేసి యేసయ్య ఏ రీతిగా అయితే ప్రేమిస్తూ ఉంటాడో అదే రీతిగా జనాల్ని ప్రేమించటం మనకి కనపడుతూ ఉంటుంది. కొంతమంది మారు మనసు అంటే అర్థమవుతుంది. మనం ఆశ్చర్యం, వాడు మారటం ఏంట్రా, అసలు వాడట్లా చేయటం ఏంట్రా బాబు అని అనిపిస్తూ ఉంటుంది. అవునా? అలాంటివి కూడా మన జీవితాల్లో ఎన్నో చూస్తూ ఉంటాం అన్నమాట. అలాంటివి శక్తి కలిగింది అన్నమాట దేవుని మాట. కనుకనే నేను వాటిని ఏమంటున్నాడు?
అనుసరిస్తాను, నేను దానికి విధేయతను చూపిస్తాను అని అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నీ వాక్యములు ఆ, వెల్లడి అగుట తోడనే ఆ, వెలుగు కలుగును. ఏం కలిగిద్దంట? వెలుగు కలిగినప్పుడు ఏమైంది అనుకున్నాం? అవి తెలివి లేని వారికి వెలుగు కలిగినప్పుడు ఏమైంది? ఏది మంచో ఏది చెడు. ఇప్పుడు మనం రోడ్డు మీద పోవాలి, చీకటి కుండా ఆగిపోయాం, వెలుగు పడింది, స్ట్రీట్ లైట్ రాగానే మనకేం తెలిసింది? ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదు. మన జీవితంలో కూడా ప్రతి మనిషి ఎలా జీవించాలో, ఎలాగా జీవించకూడదో ఆ వాక్యం ఎప్పుడైతే ఆయన నోట నుంచి వచ్చిద్దో, అంటే మనం ఇక్కడ వింటామో లేకపోతే ఇంటి దగ్గర తీసి చదువుతామో, ఆ వాక్యం రాగానే ఏమైందంట? వెలుగు కలిగిద్ది. అంటే ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలిసిద్ది. మరి వాక్యం దగ్గరికి పోనోళ్ళు, వాక్యం చదవనోళ్ళు ఎలా పడితే అలాగా ఉంటా ఉంటారు. అవునా కదా? ఎలా పడితే అలా ఉంటా ఉంటారు అనమాట. కాబట్టి ద అన్ఫోల్డింగ్ ఆఫ్ యువర్ వర్డ్స్ గివ్స్ లైట్ అని అంటున్నాడు అనమాట. ఆయన వాక్యం ఎప్పుడైతే వెల్లడి అగుడుతోడనే వెలుగు కలిగిద్ది అనమాట. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. చూసారండి, ఇట్ గివ్స్ అండర్స్టాండింగ్ టు ద సింపుల్ అని అంటున్నాడు. సామాన్యుడికి, తెలివి లేని వారికి ఏం కలిగిస్తాయి అంట? తెలివి కలిగిద్ది. మనం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండటం వల్లనే మన సృష్టికర్త యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చగలుగుతాం, ఆయన్నే మహింపరచగలుగుతామని మనకి ఎలా తెలిసిద్ది? వాక్యం ద్వారానే కదా. అది చెప్తా ఉన్నాడు అనమాట. తర్వాత ఏమంటున్నాడు? నీ ఆజ్ఞలను ఐ ఓపెన్ మై మౌత్ అండ్ ప్యాంట్ లాంగింగ్ ఫర్ యువర్ కమాండ్స్ అని అంటున్నాడు. కీర్తనకారుడు ఎలా ఉంటాడంట? 131 నీ ఆజ్ఞలు ఎంతైనా అధిక వాంఛ చేత ఏంటంట? అందరు జాగ్రత్తగా వినాలి. దేనికోసం అంట? అంటే వాక్యము కొరకంట అధిక వాంఛ అంట. అంటే తెలుసా? అధిక వాంఛ, కోరిక. ఎడారిలో నీటి కొరకు ఎలాగుంటారు? అది దొరికింది రాత్రలేదులేరా అన్నట్టుంటారా? అవునా? ఎడారిలో ఉన్న వాళ్ళకి ఒక్క బాటిల్ నీళ్ళు ఇచ్చామంటే, ఒక వాటర్ ప్యాకెట్ ఇస్తే ఎలా ఉంటుంది? కాళ్ళ మీద పడిపోతాడో లేదా? ఒక ఎడారిలో నడుస్తూ ఉంటే ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చామంటే కాళ్ళ మీద పడిపోతాడు. అట్లా అనిపించదు అన్నమాట. అవునా కదా? అలాగంట దానికోసం ఐ ఓపెన్ మై మౌత్ అండ్ ప్యాంట్ లాంగింగ్ ఫర్ యువర్ కమాండ్స్ అని అంటున్నాడు. తెలుగులో ఏమనుంది అట్లా? ఓగర్చుచున్నాను నీ ఆజ్ఞల ఎందైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఓగర్చుచున్నాను. పిల్లలకి సెర్లాక్ తీసుకొచ్చి నోటి దగ్గర ఇట్లా అన్నాం అనుకోండి, తల్లి ఎలా చూసిద్ది? ఎప్పుడైనా ఆకలేస్తుందో లేదో ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఊరికే చెయ్యి అట్లాగా నోటి దగ్గర పెట్టగానే పిల్లలు ఏం చేస్తారు? నోరు తెరుస్తారు ఎమ్మటే. అవునా? నోరు తెరిచి కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటాడు. అంటే ఆకలితో ఉన్నాను. ఎమ్మటే తల్లి ఏం చేసిద్ది? సెర్లాక్ కలిపేసుకొని ఇమీడియట్గా పెట్టేసిద్ది అనమాట. అట్లా అంట కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంట? వాక్యము కొరకంట నోరు తెలుసుకుని తనను రక్షింపజేసే వాక్యం, పోగొట్టుకున్న స్థితిని ఆయనకి మరలా దక్కించే వాక్యం కొరకంట ఆయన నోరు తెలుసుకుని ఓగర్చుచున్నా ఉన్నాడు అనమాట. అంటే పిల్లల కోసం ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అనుకోండి పిల్లలు, ఇప్పుడు వాళ్ళకి ఇంత దగ్గరలో ఆహారం పెట్టాలా ఉంచితే అసలు పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పిల్లలేని బ్రదర్ మాకు కూడా అంతే ఉంటుంది. కావాలంటే మీరు బ్రదర్ ముందు ఒక స్వీట్ పెట్టి ఉంచండి దాన్ని ఓగర్చుచుంటాం అని అంటున్నాడు. అవునా? అలా ఉంటాడంట కీర్తనకారుడు. దేనికోసం? పదవుల కోసమా? ఆరోగ్యం కోసమా? అందం కోసమా? డబ్బు కోసమా? బంగారం కోసమా? పట్టు చీరల కోసమా? దేనికోసం? వాక్యం కోసం. ఏంటంటారు? దాంట్లో అంత రుచి ఉంటుందా? నెంబర్ ఉందా? ఫోన్ చేయండి, కీర్తనకారుడికి వస్తుంది. ఎలా ఉంటుంది కనుక్కుందాం. అంతగా ఓగర్చేటట్టుగా ఏంటి అంత రుచిగా ఉంటుందా? బాగుంది దానికోసం ఎవరన్నా కాకరకాయ నోట్లో పెడతాను అంటే ఏమనుకుంటారు? అనుకుంటారా లేదా? అది ఇష్టమైందంటే అవును కదా? అలాగా కీర్తనకారుడికి ఎంత ఇష్టం లేకపోతే దేవుని వాక్యం అలాగుంటాడు అసలు. అంటే కీర్తనకారుడు ఎప్పుడెప్పుడు చదువుతాడంటారు వాక్యం? మనలాగనే 10 రోజులకు ఒక అంతేనా? ఆయన చెప్పేదాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అసలు దేవుని పాదాల చెంత ఆయన ఎంత సమయం గడుపుతాడు, దేవునితో ఎలాగుంటాడు సహవాసం కలిగి. అవునా? ఎడమల కుదురులో ఒకళ్ళు ఉంటే చాలా అర్థంటోళ్ళు,
ఒక్కళ్ళు ఉంటేనంత స్టోస్టపురం ఎట్లయిద్దంట, సువార్తపురం కింద మార్చబడిద్ది అంతే. అవునా? ఒక్కళ్ళు ఉంటే ఆ ఒక్కళ్ళే మనం కాకూడదా? ఆ? అవ్వచ్చు. విధేయత చూపిస్తే కీర్తనకారుల్లాగా ఏంటంట, నా మార్గాన్ని నేను సరి చేసుకున్నప్పుడు నువ్వు చెప్పిన దానికి వేరుగా ఉందంటే ఏమాత్రం తడవు చేయకుండా అంటే ఇమీడియట్గా దేవుని మార్గంలోకి మార్చుకున్నాడంట, తన అడుగుల్ని మార్చుకున్నాడంట. అలా మార్చుకోగలిగితే మనం కూడా ఒకళ్ళం సరిపోతాం అంతే. అదే చెప్తున్నాడు, నీ ఆజ్ఞల యందైనా అధిక వాంఛ చేత. నిజంగా మనకు కూడా అట్లాంటి వాంఛ ఉందా? అలాంటి వాంఛ ఉందా మనకు కూడా? చెక్ చేసుకోవాలి ఒకసారి మనం. అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఓగర్చుచున్నాను. ఈ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము అని అంటున్నాడు. ఆయన నామానికి ప్రేమించే వారికంతా దేవుడు ఒకటి చేసే అలవాటు ఉందంట. దేవుడి నామాన్ని ఎంతమంది అయితే ప్రేమిస్తారో వారికంట దేవుడు ఒకటి ఇచ్చే అలవాటు ఉందంట, ఒక బహుమానం లాంటిది. ఏంటంటే అది టర్న్ టు మీ అండ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ అని అంటున్నాడు. ప్రభువా నా వైపు తిరుగు, నీ కృప నా ఎడల చూపుము అని అంటున్నాడు. నీ కృప నా ఎడల చూపుము. ఆయన కృప కోరుకుంటూ ఉన్నాడు అనమాట. తర్వాత ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? యాజ్ యూ ఆల్వేస్ డూ టు దోస్ హూ లవ్ యువర్ నేమ్ అని అంటున్నాడు. అంటే నువ్వు ఎప్పుడు కూడా నీ నామాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి ఎప్పుడు నువ్వు కృపనిస్తావు చూసావా? అలాగే నా వైపు తిరిగి ఆ కృపను నాకు దయచేయము అని అంటున్నాడు. దేవుడికి ఒక అలవాటు ఉందంట, ఆయన నామాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారికంట ఆయన కృపని ఎల్లప్పుడూ అందిస్తూ ఉంటాడంట. అర్థమవుతుంది? ఎంత అద్భుతమైన మాట. మరి దేవుడు కృప మనకి కావాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి? ఆయన నామాన్ని ఎల్లప్పుడూ ఆశ్రయించాలి అక్కడ. మరి అది ఇష్టం లేకుండా ఇంతటితో ఆపేసేద్దాం, మళ్ళీ తర్వాత ఆదివారం ధ్యానించుకుందాం, పర్వాలేదు. ఏంటంటే అక్కడ ఏమనుంది? టర్న్ టు మీ, ప్రభువా నా వైపు తిరుగుదేవా అని అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? అండ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ అని అంటున్నాడు. నా వైపు కృప చూపించు, కరుణ చూపించు అని అంటున్నాడు. యాజ్ యూ ఆల్వేస్ డూ, నువ్వు ఎప్పుడు చూపిస్తావు కదా కొంతమంది మీద కృప. ఎవరంటే వాళ్ళు? ఎవరైతే నిన్ను, టు దోస్ హూ లవ్ యువర్ నేమ్ అని అంటున్నారు. నీ నామాన్ని ఎందరైతే ప్రేమిస్తారో వాళ్ళ పట్ల ఎల్లప్పుడూ నీ కృప చూపుతావు చూసావా? అలాగా నా వైపు తిరిగి నీ కృప కరుణ నా మీద ఉంచు ప్రభువా అని అంటున్నాడు. అర్థమవుతుందండి? ఆయన కరుణ మనకి కావాలి, ఆయన కృప మనకి కావాలి అని అంటే మనం ఎలా ఉండాలి? ఆయన నామాన్ని ప్రేమించేవారు ఉండాలి. ఆయన నామాన్ని ప్రేమించటం అంటే యేసయ్యా 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 అలాగేనా? ఇట్లా పట్టుకొని వాళ్ళేమో కోటి. ఏం కోటి? నేను చెప్తే అందరికి కనపడుద్ది, మీరు చెప్తే నా వాడికి కనపడుద్ది. అవునా? అలా కోటి. అదే నామాన్ని ప్రేమించటం అంటే. నామాన్ని ప్రేమించటం అంటే ఆ నామం పలకటం. ఆ 10 సార్లు నామం పలకటం కాదు. ఆయన ఎందరైతే ప్రేమిస్తున్నాను అంటున్నారో వాళ్ళు ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి. అలాగా ఆయన ఆజ్ఞల్ని గైకొనకపోతే సిస్టర్ ఏంటంట? మిక్స్డ్ కర్రీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేశారా? ఏంటంట? ఎంతమంది అయితే ఆయన్ని ప్రేమిస్తున్నాము అని అంటే వాళ్ళు ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి. అంటే ఆయన వాక్యాన్ని అనుసరించాలి. ఆయన వాక్యాన్ని అనుసరించకుండా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అని అంటే వాళ్ళు ఎవరంట? అబద్ధికులు అని అంటున్నారు. అర్థమవుతుందండి? ఆయన నామాన్ని ప్రేమించటం అంటే, ఆయన్ని ప్రేమించటం అంటే ఏంటంట? ఆయన మాట ప్రకారంగా జీవించటం. అలా జీవించే వారి పట్ల ఆయన కృప విస్తారంగా ఇస్తాడంట. ఏంటంటే ఆయన కృపని విస్తారంగా, ఆయన మాట ప్రకారం ఎప్పుడైతే మనం నడుస్తామో ఆయన కృప ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంచుతానని అంటున్నాడు. అది దేవుడికున్న అలవాటు అంట. అర్థమవుతుంది? ఆయన కృప మనతో నిత్యము ఉండాలి అని అంటే మనం నిత్యము ఆయన నామాన్ని ప్రేమించేవారుగా ఉండాలి అంతే. తర్వాత ఏమంటున్నాడు? చివరి వచనంలో ధ్యానించుకున్నాం లేండి. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏమంటున్నాడు ఆయన? నీ
నీ వాక్యమును బట్టి ఆ, నా అడుగులు స్థిరపరచుము. అంటే ప్రభువా నీ కృపతో నువ్వు నాకు ఒక క్షణం ఇచ్చావు కదా, ఈ క్షణం నేను ఎలా జీవించాలో నీ వాక్యము ద్వారా నాకు తెలియపరచు. ఈ నాణ్యాన్ని ఇచ్చినప్పుడు ఎలాగ వాడాలో చెప్పు ప్రభు, అంటే మానవహాన్ని ఇచ్చినప్పుడు ఎలాగ పెంచాలో చెప్పు ప్రభు అడగాలి అనే ఆశ ఉంది చూసారా. అట్లా ఆయన కృపను బట్టి మనకు ఒక క్షణం ఇచ్చాడంటే ఆ క్షణాన్ని మన ఇష్టం వచ్చినట్టు కాకుండా ప్రభు దీన్ని ఎలాగా ఉపయోగించాలో నీ వాక్యం ద్వారా నాకు తెలియపరచు అని అంటున్నాడు. వాక్యం అంటే ఏంటి? ఆయన మాట, ఆయన ఇలా ఉండు అని అంటున్నాడు చూసారా. అలాగా మాత్రమే దాన్ని ఉపయోగించాలంట. అర్థమవుతుందండి? ప్రతి మనిషి కూడా వాక్యాన్ని అనుసరించి మాత్రమే జీవించాలి తప్ప వేరొక మార్గంలో జీవిస్తారు తప్పుడు మార్గంలో జీవించినట్లే. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపము నన్ను ఎలనీయకుము. ఏం చేయాలంట? ఆయన ఏది పడితే అది చేసి పొద్దుగూకులు ప్రభువా పోయినసారి ప్రాణం ఇచ్చావు కదా, పోయినసారి నీ రక్తం ఇచ్చావు కదా, అట్లా ఇంకొక బాటిల్ ఇస్తావా? ఏనంట పద్దాకలా ఆజ్ఞాతిక్రమణ, అబద్ధాలు ఆడద్దు అంటే ఆడటం ఒక్కసారి ప్రభా పోయినసారి లాగా మళ్ళీ ఒక్కసారి సిలువు మీదకి ఎక్కువ ఏనంట మళ్ళా ఒక్కసారి. లాస్ట్ ఎపిసోడ్ అంట ప్రభా 150 ఎపిసోడ్లు వచ్చిందంట ఆ సీరియల్. 149 చూసా. ఇవాళ ఒక్కటి చూసేస్తా. నేను అది చూడంగానే నువ్వు ఎమ్మటే సిలువు మీద ఎక్కేసావంటే నేను తర్వాత ఇంకేమి అర్థమవుతుందా? ఒక్కసారి ప్రభా నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఒక్కసారి అది అయిపోగానే నువ్వు సిలువు మీద ఎక్కావంటే నాది ఇది తుడిసేయబడింది కాబట్టి నేను మళ్ళీ మామూలుగా ఉంటానన్నట్టు. ఏమంటున్నాడు? నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము కూడా నన్ను ఏలనీయకుము. కీర్తనకారుడు ఎలా ఇష్టపడుతున్నాడు? మరలా బావిలో దిగి మరలా ఎక్కి మరలా బావిలో దిగి అట్లా అనుకుంటున్నాడా? ఒకసారి నా జీవితంలో జరిగింది, పొరపాటు చేశా, ఎప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు? అవ్వదిని మాకు ఈ తిప్పలు తెచ్చిపెట్టిన అంటున్నాడా? నేనే తిన్నాను అన్నట్టుగా భావించుకుంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు. నా జీవితంలో నేను ఒకసారి ఆ పొరపాటు చేశాను, ఎప్పుడు కూడా నా జీవితంలో ఆ పొరపాటు చేయను, జరగకూడదని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన కృపని ఆశ్రయిస్తూ ఉన్నాడు అన్నమాట. అర్థమవుతుందండి? అసలు ఆ కీర్తనకారుడు ఏ కాలనీలో పుట్టి పెరిగాడో, ఎక్కడ ఏ ఆఫీస్లో జాబ్ చేశాడో, ఏ జనాల మధ్యలో ఉన్నాడో, అసలు ఆయనకి తమ్ముడుగా ఎవరున్నారో, అక్కగా ఎవరున్నారో, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఎవరు, అసలు అలాంటి వ్యక్తి ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుంది అంటారు అసలు? అవునా? ఆ ఆఫీస్ ఎలాంటి మార్పు వచ్చింది అసలు? ఏసఐ పనిచేస్తున్నట్టుగా ఆఫీస్లో, ఏసఐ ఒక ఆఫీస్లో పనిచేస్తుంటే ఎలా ఉంటుంది? నీతిగా న్యాయంగా దగదగలాడిపోయే వెలుగులాగా ఉంటుంది సత్యంతో. అవునా? అలాగా కీర్తనకారుడు కూడా నీ మాట ప్రకారంగా నేను జీవించాలంటే అచ్చం నీలాగానే నేను జీవించాలి. దేవుడి మాట ఏం చెప్తుంది? నేను మనిషిగా ఉంటే నేను ఇలా జీవిస్తాను అని చెప్తున్నాడు అన్నమాట తండ్రి. అర్థమవుతుందండి? నేను మనిషిగా ఉంటే నేను అలా జీవిస్తాను అని అంటుంటే కీర్తనకారుడు ఏమంటున్నాడు? ప్రభువా నేను మనిషినే కదా, నువ్వేదైతే అంటున్నావో నచ్చంగా నిన్ను పోలే నేను కూడా జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు అన్నమాట కీర్తనకారుడు. ఆ విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మన ఆశ ఏముంది? మన ఆశ ఏమై ఉంది? ఒకవేళ దేవుడు మనిషిగా జీవిస్తేనంట ఇలా జీవించేవాడిని అని అంటున్నాడు. మన మనుషులైనా కదా, ఆయన్ని పోలి జీవించటం అంటే మనం ఎలా జీవించాలి? మనం కూడా ఇలాగనే జీవించాలి. మనం దీంట్లో ఉన్న దాని ప్రకారంగానే జీవిస్తే మనం కూడా దేవుని పోలి జీవించినట్టే. అర్థమవుతుందండి? కాబట్టి మనం తప్పనిసరిగా మన ఇంటి వద్ద కూడా మన వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి. ఈ 4 వచనాలు 5 వచనాలు మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చక్కగా ఒక పావు గంట కేటాయించి మరలా ఒకసారి చదువుకుంటే మనకి చక్కగా మన హృదయంలోకి చేరుకుంటాయి. కాబట్టి విడిచిపెట్టకుండా కీర్తనకారుడు ఏ రీతిగా అయితే ఇష్టపడతా ఉన్నాడో మనం కూడా అదే రీతిగా మనం కూడా ఉండటానికి ఇష్టపడేవారుగా ఉండాలి. వాక్యం కొరకంటే ఆయన నోరు తెరుచుకొని అట్లాగా ఉన్నాడంట, ఆశతో ఉన్నాడు. అదే నన్ను బ్రతికించేది, అదే నన్ను రక్షించేది, నేను పోగొట్టుకున్న స్థితిని నాకు మరలా దయచేసేది అదే అని చెప్పి తెలుసు. కాబట్టి
వాక్యానికి ఇవ్వాల్సిన విలువని తన జీవితంలో కీర్తనకారుడు ఇస్తున్నట్టుగా మనం తెలుసుకుంటా ఉన్నాం అన్నమాట. మన జీవితాల్లో కూడా వాక్యానికి అదే ప్రాధాన్యతనిచ్చి అదే రీతిగా మనం కూడా దేవుని పోలి జీవించి ఆయన నామాన్ని గొప్పగా మహింపరిచేవారుగా ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక.